విచిత్రంగా తరమబడుతున్నాడు. తన కడుపును పుట్టినవాడు, తన రాజ్యమును కోరుచున్నవాడు, తన సింహాసనమును ఆశిస్తున్నవాడు చిత్రంగా తనను తరుముతున్నాడు. అది సౌలైతేనే భరించలేని దుఃఖమైతే అబ్షాలు అవ్వటం ఇంకెంత దుర్మార్గం. ఆ రోజు దావీదు గొలియాతును తరమకపోతే, గొలియాతును చంపకపోతే, దేశం పరువు కాపాడకపోతే, ఫిలిస్తీన్లకు బానిసలవ్వకుండా దేశమునే ఆపకపోతే అసలు దేశమే లేదు, రాజ్యమే లేదు, సౌలుకి సింహాసనం ఏది, ఏమీ లేదు. అందరూ వాడికి బానిసలుగా బతకాల్సిన పరిస్థితి. అంతటి ఉపద్రవము నుంచి కాపాడిన ఒక ఆత్మపూర్ణుడైన బాలునికి చేసిన సన్మానం ఏమిటంటే అతన్ని చంపాలనే ప్రయత్నం చేయటం. దావీదు సింహముని ధరించి గొలియాతును చంపి సౌలు చేత తరుముబడి, ఇవన్నీ ఒక లైన్లో రాస్తాడు ఒక దైవజనుడు పాటలో. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అనే పాటలో దావీదు సింహముని ధరించి ధైర్యాన చీల్చి గొలియాతును చంపి నెక్స్ట్ ఏంటంటే సౌలు చేత తరుముబడిను. ఆ సీక్వెన్స్ ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. సింహమును చంపాను, ఎలుకబంటిని చీల్చాను, గొలియాతును కూల్చాను, సౌలు చేత తరుముబడిను. ఎంత గాయం అనిపిస్తుందని చదువుతుంటేనే అబ్బా. ఆ దావీదు స్థితిని సరిగ్గా అర్థం చేసుకున్న దైవజనుడు రాసిన పదాలవి. ఒక సింహాన్ని చంపి, ఒక ఎలుకబంటిని చీల్చి, ఒక గొలియాతును కూల్చి సౌలు చేత దీవించబడిను, సౌలు చేత ఆదరించబడెను, సౌలు చేత చేర్చుకొనబడెను, సౌలు చేత కాపాడబడెను, సౌలు చేత సంరక్షింపబడెను, సౌలు చేత పదోన్నతి పొందెను, సౌలు చేత దీవింపబడిన. ఇవి కాదు, సౌలు చేత తరవబడ్డాడు. ఒక విచారకరమైన చేదు నిజం చెప్తున్నాడు. తరవబడుతున్నవాడు, కొట్టబడుతున్నవాడు, అవమానపరచబడుతున్నవాడు, దేవుని కొరకు బ్రతుకుచున్నవాడు, దేవుని చేతిలో వాడబడ్డవాడు, దేవుని నామానికి మహిమ తెచ్చినవాడు, దేవుని రాజ్యమునకు లాభం చేకూర్చునకు బ్రతుకంతా పోరాడుతున్నవాడు విచిత్రంగా వాడు తరవబడుతున్నాడు. 2007 ఫిబ్రవరి మాసములో అప్పటికి నాకు ఉండినటువంటి మాసపత్రిక కవిత రాస్తూ నేను రాసిన ఒక పదం. ఆ కవిత యొక్క శీర్షిక సీనియర్ల తర్కం, ద లాజిక్ ఆఫ్ ద సీనియర్స్. ఆ సీనియర్ల తర్కంలో నేను రాస్తూ అన్నాను ఒక మాట, మేము గొలియాతునంటే ఎదురించలేము కానీ దావీదుని ఎందుకు తరుమలేము, మేము సీనియర్లం ఇక్కడ అని రాశాను. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. మేము గొలియాతునంటే ఎదిరించలేము కానీ దావీదుని ఎందుకు తరుమలేము. కుంటివాన్ని అయితే లేపలేము కానీ లేపిన పేతుర్ని అయితే చంపగలం.